కాబట్టి మన జీవితంలో శోధన అనేది 3 రకాలుగా వస్తూ ఉంటుంది. మొదటిది మనుషుని ద్వారా శోధన వస్తుంది. మనుషుని ద్వారా ఎలాగానో వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, యోసేపు పొతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు తన పొతిఫరు భార్య అతని మీద మరి శారీరకమైన సంబంధంతోటి శోధన తీసుకుని వచ్చింది. అలాగే యుద్ధానికి వెళ్ళవలసినటువంటి దావీదు మేడ మీద అటు ఇటు తిరుగుతూ బత్షెబ ద్వారా శోధనకు గురైనట్లుగా మనం చూస్తాం. అలాగే సంసోను దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి నాజీరు అనేటువంటి వ్రతమును పాడు చేసుకున్నటువంటి వాడై దెలీలా అనేటువంటి వ్యక్తితో శోధనలో ప్రవేశించాడు. ఇలాగున వారి యొక్క జీవితంలో ఎన్నో రకాల శోధనలను వారు మరి పొందినట్లుగా మనం చూస్తాం. రెండవది అపవాది ద్వారా కూడా శోధన వస్తుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, దేవతలు కూడుకునేటువంటి ఒక సభలో అపవాది దేవదూత వలె ఆ యొక్క సభకు హాజరై దేవునితో యోబుని గురించి మాట్లాడుతూ యోబుని శోధించినట్లుగా మనం చూస్తాం. అలాగే దేవుడు కూడా మనలను శోధిస్తాడు. ఎలాగనంటే మన హృదయాంతరంగములను శోధించును అని ఉంటుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము మనము చదివినట్లయితే 24:12వ వాక్యంలో ఈ మాటలు మనకి కనబడతా ఉంటాయి. కాబట్టి శోధన జయించువాడు ధన్యుడు. కాబట్టి మనము శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకుగా ఉండి నిత్యము ప్రార్థన చేసుకునేటువంటి వారంగా ఉండాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.